మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో యేసు ప్రభువే తప్పు చేశాడా అనిపించేటువంటి ఒక సంఘటన ఇక్కడ మనకు కనపడుతుంది. దీన్ని ఆధారం చేసుకొని ఎంతోమంది ఇతర మతాలకు చెందిన వాళ్ళు యేసు ప్రభుని తప్పుపట్టడం కూడా జరిగింది. ఆయన బేతనీయ నుండి వెళ్తూ ఉన్నాడు. బాగా ఆకలిగొని ఉన్నాడు. ఆయన ఆకలిగొని ఆ త్రోవలో వెళుతూ చుట్టూ చూస్తూ ఉన్నప్పుడు ఆకులు గల అంజూరపు చెట్టు ఒకటి కనపడింది. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. బోధకుడు ఎందుకు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్తున్నాడని వాళ్ళు చూస్తున్నారు. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు మొత్తం చుట్టూ తిరిగి కలియ చూశాడు. ఎంతసేపు అదే పనిగా చూస్తూ ఉన్నాడు. చూస్తానే ఆయన ముఖం మారిపోయింది. ప్రశాంతంగా చెట్టు దగ్గరికి వెళ్ళినోడు ఆ చెట్టుని కాసేపు పరికించి ముఖం మారిపోయింది. కోపంతో ఉన్న ముఖం పెట్టేశాడు. ఎందుకు బోధకుడు ముఖం ఇలా మారింది, ఎందుకు రౌద్రం వచ్చింది ఆయనకని వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. ఆ చెట్టు మొత్తాన్ని మళ్ళా తిరిగి ఒక్క పండన్నా కనపడిద్దేమో అని పరిశీలించి విసుగు చెంది దాని నుంచి పక్కకు వచ్చి ఆ చెట్టు వైపు చూసి, ఇక ఎప్పటికీ ఎవ్వరునూ నీ పండ్లు తినకుందురుగాక అన్నాడు. చూడండి, ఇక మీదట ఎన్నటికీ నీ పండ్లు ఎవరునూ తినకుందురుగాక అని చెప్పెను. ఇది శిష్యులు వినిరి. తర్వాత ఏం జరిగిందో తెలుసా? 20వ వచనం మీరు చూడగలిగితే, ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి ఉండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పాను. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడే. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ఇది ఎలా ఉందంటే, పాపం దాని మానాన్నది బతుకుతున్న ఒక చెట్టును చూసి దాన్ని శపించి పనిగట్టుకొని దాన్ని ఎండిపోజేసి శిష్యులకు విశ్వాసాన్ని నేర్పుతున్నాడా అనే ప్రశ్న తలెత్తేటట్టుంది ఒకటి. రెండవది, అన్సీజన్ అది అని అక్కడే సీజన్లో వెళ్ళి వెతకాలి. ఇప్పుడు మామిడి పండ్లు ఉన్నాయి. ఇప్పుడు మనం వెళ్ళి మామిడి చెట్లు వెతికితే మనకు పండ్లు దొరకవు. ఎందుకు? ఇది సీజన్ కాదు, అయిపోయింది. మామిడి పండ్ల కాలం అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఎంత వెతికినా కనీసం పూత కూడా కనపడదు. మళ్ళీ ఎప్పుడు ఫిబ్రవరి దాటిన తర్వాత చిన్నగా మామిడి చెట్లు పూత పూసి, ఆ మార్చి దాటిన తర్వాత ఆ ఏప్రిల్, ఆ మే, ఆ ప్రాంతంలో కాస్త ఒక మోస్తరు కాయలు వస్తాయి. జూన్లో దాదాపు ఫైనల్ అయిపోతాయి కాయలన్నీ కూడా. అంటే మామిడి చెట్టుకి ఒక సీజన్ ఉంది. కొన్ని చెట్లు ఉన్నాయి సీజన్ అన్ సీజన్ అనే భేదం లేకుండా ఎప్పుడు కాస్తానే ఉంటాయి. కానీ కొన్ని చెట్లు సీజనల్గా కాసే చెట్లు ఉంటాయి. అట్లా మామిడి చెట్టు ఒకటి. అంజూర చెట్టు విషయంలో కూడా అక్కడ రాసింది ఏమిటంటే, అది అంజూరపు పండ్ల కాలం కాదు అని. ఇప్పుడు పండ్లు వెతకడానికి మనం వెళ్ళినప్పుడు సీజన్లో వెళ్ళి వెతికితే ఆ కాయో పిందో పండో ఏదో దొరికిద్ది. అన్సీజన్లో పోయి వెతకటం వెతికే వ్యక్తిదే తప్పు అవుతుంది. అవునా? కాలంలో పోయి వెతకటం ఆయన తప్పు. రెండో తప్పు ఏంటంటే, ఒక చెట్టుని నిలువున ఎండిపోజేసి మీరు ఏదైనా పలికేటప్పుడు మనసులో తాను చెప్పినది జరుగునని సందేహింపక విశ్వాసం ఉంచి పలికిన ఎడలది అలాగూ జరుగును అని అక్కడ చెప్తాడు. ఎందుకంటే పేతురు, బోధకుడా, నువ్వు నిన్న శపించావే చెట్టు, ఆ చెట్టు ఎండిపోయింది, వేళ్లతో సహా ఎండిపోయింది అంటే దానికి ఆయన ఈ మాట మాట్లాడతాడు. రెండో విషయం ఏంటంటే, ఏమయ్యా, శిష్యులకు నువ్వు విశ్వాసాన్ని నేర్పడానికి పచ్చని చెట్టు నిలువున ఎండిపోయేటట్టు చేస్తావా? ఏమన్నా న్యాయమా? ఇది రెండవది. ఈ రెండు విషయాలని పరిగణలోకి తీసుకొని కొంతమంది యేసు ప్రభుని విమర్శించి పుస్తకాలు కూడా, గ్రంథాలు కూడా రాశారు. ఇలాంటివి మరికొన్ని తీసుకొని
బైబిల్ని తప్పుబడుతూ యేసు ప్రభు ప్రవర్తనను తప్పుబడుతూ రాశారు. అయితే అక్కడ విషయం ఏంటంటే, యేసు ప్రభు అలా చేయడం వెనక ఉద్దేశం ఏంటి? యేసు ప్రభు ఎప్పుడన్నా ఏదైనా ఒక పని చేస్తే దాని వెనక బోల్డ్ అంత పరమార్థం ఉంటుంది. అదేదో మళ్ళీ మసిపూసి మారేడుకాయం చేసినట్టు కాదు, నిజంగానే ఉంటుంది. ఖచ్చితంగా అక్కడ ఒక పాఠాన్ని చూపించడానికే యేసు ప్రభు ఆ పని చేశాడు. ఒక పాఠం కాదు, 2 పాఠాలు చూపడానికి. మొట్టమొదటి పాఠం ఏంటో చెప్తాను. అన్సీజన్ అని తెలుసు ఆయనకి, అంటే అంజూరపు పండ్ల కాలము కాదని తెలుసు. కానీ అక్కడ ఆయన ఆకలి కొని ఉన్నాడు అని రాస్తుంది. ఆకలి కొని ఉన్నాడు, అన్సీజన్ పండ్ల కాలం కాదు. కానీ ఏదన్నా పండ్ల చెట్టు కనపడిద్దేమో, తిందాం, ఏదన్నా ఒక కాయ కోసుకొని తిందాం అన్నట్టు ఆకలి కొని ఉన్నాడు. గమనించినప్పుడు ఆకులు, చక్కగా ఆకులతో నిండి ఉన్న అంజూరపు చెట్టు కనబడింది. దగ్గరికి పోయి చూస్తే ఒక్క కాయ లేదు. ఎందుకు అంత కోపం వచ్చిందంటే ఆయనకి, దూరంలో కనపడింది ఆ చెట్టు, దగ్గరలో కాదు దూరంలో కనపడింది. పాపం కష్టపడి నడుచుకుంటూ పోయాడు ఆడదాకా. ఎందుకు అంత కోపం వచ్చిందంటే, అది పండ్ల కాలము కానప్పుడు ఆకులు కూడా దాని మీద కనపడకూడదు. అంజూరపు చెట్టు యొక్క పద్ధతి ఏంటంటే, మీకు ఒకవేళ మీకు తెలిసి ఉంటే ఏం లేదు, తెలియకపోతే మన ప్రేయర్ గార్డెన్లో అంజూరపు చెట్లు ఉన్నాయి, మీరు చెక్ చేసుకోవచ్చు పోయి. అంజూరపు చెట్టుకి ఆకు మొదలయ్యి ఆకు సగం బడా వచ్చేసరికి దాని కాండానికి ఆకుకి కార్నర్ ఉంటుంది, మూల. ఆ మూలలో ఒక చిన్న పిందె స్టార్ట్ అయింది, అంజూరపు కాయ. ఆకు మొత్తం ఓపెన్ అయితే కనీసం కాయ పండకపోయినా పచ్చిగానైనా సరే కాయ మొత్తం ఓపెన్ అయి ఉంటుంది, అంటే కాయ సైజు వచ్చి ఉంటుంది. కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అది పైన ఆకులతో పాటు ప్రతి ఆకు దగ్గర ఒక కాయ కనపడుతుంది చూడండి. ఆకు పక్కన ఆకుకి ఎర్రగా కనపడుతున్న కాయను మీరు గమనించండి. అక్కడ ఆకు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయింది అక్కడి నుంచి కాయ కూడా స్టార్ట్ అయింది చూడు. ఆ చెట్టు జాతి లక్షణం అది. సహజంగా మామిడి చెట్టును చూస్తే ఇప్పుడు మస్తుగా ఆకులు కనపడతాయి మీకు, సీజన్లో పోతే కాయలు కనపడతాయి. కాయలు లేకపోయినా ఆకులు మాత్రం సమృద్ధిగా పుష్కలంగా కనపడతాయి, పెద్ద పెద్ద ఆకులుగా. కానీ అంజూరపు చెట్టు పద్ధతి అది కాదు, అదొక డిఫరెంట్ జాతి. ఈ అంజూరపు చెట్టు జాతి పద్ధతి ఏంటంటే, ఆకు అనేది ఓపెన్ అయిందంటే ఖచ్చితంగా కనీసం పిందె దశలోనైనా కాయ ఉండాలి. అది ఆ జాతి లక్షణం. మీరు గమనించండి, ఆకు ఎంత ఉత్పత్తి అయిందో కాయ కూడా అంత ఉత్పత్తి అయింది. ప్రాక్టికల్గా చూడాలంటే మీరు వెళ్ళి చూడవచ్చు. తోటలో కూటం అయిన తర్వాత అంజూరపు చెట్టు ఏడుందనంటే చిన్నదేదో ఉన్నట్టు 2-3 చెట్లు ఉన్నాయి, నాటారు. ఖచ్చితంగా మీకు ఆకు దగ్గర కాయ కనపడిద్ది. ఇప్పుడు కాయలు కనపడినప్పుడు ఆకులు కూడా ఉండకూడదు, కాయలు కనపడినప్పుడు ఆకులు కూడా ఉండకూడదు. కానీ ఈ చెట్టు ఆకుల్ని చూపిస్తుంది. ఈ చెట్టు బాగా విస్తారంగా ఓపెన్ అయిపోయినటువంటి ఆకుల్ని చూపిస్తుంది. ఆకుల్ని చూపించినప్పుడు అది అలాగ చూపిస్తుంది, ఆకుల్ని బాగా విస్తారంగా అనుకోండి. ఖచ్చితంగా ఎవరికైనా ఏం ఆశ కలిగిద్ది? ఈ చెట్టు ఎంత గొప్ప చెట్టు, సీజన్ అన్ సీజన్ అనే భేదం లేకుండా కాయలు కాస్తుంది, కాపు కాస్తుంది, గొప్ప చెట్టు అనిపించిదిగా. అక్కడికి పోయి చూస్తే పెద్ద పెద్ద ఆకులు ఓపెన్ అయిన ఉన్నాయి, కనీసం పిందె కూడా కనపడలా, కడుపులో మండిపోయింది. కాయలేనప్పుడు ఆకు కూడా కనపడకూడదు. కానీ కాయలు లేకుండా, ఫలాలు లేకుండా ఆకుల్ని చూపించి ఈ చెట్టు ఒక విచిత్రమైనటువంటి క్రియ చేస్తుంది. ఇది మోసగిస్తుంది. ఆ చెట్టు దేనికి సాదృశ్యం అంటే వేషధారణ జీవితానికి సాదృశ్యం. యెరూషలేములో శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు అనబడినటువంటి కొన్ని తెగల వాళ్ళు ఉన్నారు. శాస్త్రులు అంటే ధర్మశాస్త్రాన్ని ఎత్తి రాసేవాళ్ళు.
వాళ్ళకి ఈ ధర్మశాస్త్రాన్ని ఎత్తి రాసి 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 బాగా వాళ్ళ మైండ్ నిండా వాక్యం ఉంటుంది. బాగా వినండి, స్తోత్రం చెప్పండి. వాళ్ళ మైండ్ నిండా వాక్యం ఉంటుంది, కానీ ఆ వాక్యాన్ని అనుసరించినటువంటి క్రియలు వాళ్ళ దగ్గర ఉండవు. అందుకే శాస్త్రులు మీకు బోధించేటువంటి బోధకులు బోధించే బోధ మీరు వినండి, కానీ వారు చేసే క్రియల చొప్పున చెయ్యకండి అన్నాడు. వారు చెప్పుదురే కానీ చెయ్యరు. మోయశక్యము కానీ బరువులు ప్రజల మీద మోపుతారు కానీ వారి చిటికెన వేలుతోనైనాను వాటిని కదిలించరు అంటాడు. ఇది శాస్త్రులు, ధర్మశాస్త్రాన్ని ఎత్తి రాసేవారు. పరిసయ్యులు మహా మతనిష్ట కలిగిన వాళ్ళు. సద్దూకయ్యులు పునరుద్ధానము లేదని చెప్పేవాళ్ళు, వీళ్ళు కూడా కొంతమేర మతనిష్ట కలిగిన వాళ్ళు అక్కడ ఉన్నారు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, మొత్తం ఈ 3 తెగలు యేసుప్రభుని ద్వేషించారు. మళ్ళీ సమాజంలో వీళ్ళెవరు అంటే భక్తిపరులు, సమాజంలో వీళ్ళెవరు అంటే పెద్ద మనుషులు, సమాజంలో వీళ్ళెవరు అంటే గౌరవ పాత్రులు, సమాజంలో వీళ్ళెవరు అంటే నమస్కార పాత్రులు. వీళ్ళని చూసినప్పుడు సమాజం ఏమనుకుంటుందో తెలుసా? ఖచ్చితంగా మోసపోయింది, అబ్బో గొప్ప భక్తిపరులు అని. ప్రభువుకు స్తోత్రం. అబ్బో గొప్ప భక్తిపరులు. వాళ్ళు కూడా అలానే మెయింటైన్ చేస్తారు. సంత వీధులలో వందనములు, విందులలో అగ్రపీఠములు మీరు కోరుదురు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులు అంటాడు. అది పైన శృంగారించబడి ఉంటుంది, కానీ లోపల ఎముకలు, కుళ్ళు, సమస్త కల్మషంతో నిండి ఉంటుంది సమాధిలో. అట్లాగా మీరు వెలపట్ట శృంగారించబడ్డట్టు కనపడుతున్నారు, కానీ మీరు లోపల దోపుతోనూ అజితేంద్రియత్వంతోనూ సమస్త కల్మషంతోనూ నిండి ఉన్నారు మీరు అనే మాట మాట్లాడతాడు. సరే, మీరు అలాంటి వాళ్ళై ఉన్నారా? అట్లయితే బయటికి కూడా అలానే మీరు వ్యక్తపరచండి. అలాగనే మీరు అట్లాంటి వాళ్ళై ఉన్నప్పుడు, ఇప్పుడు సుంకర్లు ఉన్నారు. సుంకర్లు మనుషుల్ని ఇబ్బంది పెడతారు, డబ్బులు వసూలు చేసుకునే వాళ్ళు లోపలికి అలానే ఉంటారు, బయటికి కూడా అలానే కనపడతారు. వాళ్ళు బయటికి భక్తుల్లా కనపడి లోపల దరిద్రగొట్టు స్థితిలో కనపడరు. వేశ్యలు ఉన్నారు, వారు లోపల ఎలాగున్నారో బయటికి కూడా అలానే కనపడతారు. అవునా? కానీ వీళ్ళు అట్లా కాదు, బయటికి పెద్ద మనుషుల్లా కనపడుతూ లోపల సమస్త కల్మషంతో, దోపుతో, అజితేంద్రియత్వంతో, సమస్త అసహ్యతతో నిండిపోయి ఉన్నారు. అలాగ నిండిపోయి ఉండకపోతే వారు యేసుని ద్వేషించేవారు కాదు. వారి లోపల పరిస్థితి బాగలేదు. కానీ వెలిచూపులకి సమాజానికి వాళ్ళు ఎవరయ్యా అంటే దీపాలు. సమాజానికి వాళ్ళు ఎవరంటే దిక్సూచీలు, దారి చూపించే పెద్ద మనుషులు. యేసు ప్రభు అన్నాడు, గుడ్డివాడికి త్రోవ చూపిస్తే ఇద్దరు కలిసి గుంటలో పడతారు కదా అన్నాడు. ఇక్కడ ఆయన బాధ ఏంటంటే, నువ్వు చల్లగానైనా ఉండు, లేకపోతే వెచ్చగానైనా ఉంటే అటైనా ఉండు, లేకపోతే ఇటైనా ఉండు. నువ్వు అటు ఇటు కాకుండా ఉంటున్నావు, నాకు అక్కడ చిరాకు పుడుతుంది అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు లోపల బలహీనుడుగా ఉన్నావా, బయటికి కూడా అలానే ఉండు నువ్వు. కానీ బయట మెప్పులు, గుర్తింపులు, డాబు దర్పాలు ప్రదర్శించి భక్తి వేషం వెయ్యొద్దు. నువ్వు లోపలేమై ఉన్నావు, బయటికి కూడా అది వ్యక్తపరచు. ఇప్పుడు నువ్వు కాయలు లేవు, ఆకులు కూడా కనపడొద్దు. నువ్వు కాయలు లేకుండా ఆకులు చూపించావంటే నాటకాలు ఆడుతున్నావు, నువ్వు మోసం చేస్తున్నావు. కాయలు లేకపోతే నేనేం కోప్పడను, ఆకులు కూడా ఉండకపోతే నేను రాకపోదునుగా, నేను మోసపోకపోదునుగా. దూరంలో కనపడింది, దగ్గరలో కాదు. దారొదిలి పెట్టి ఆ చెట్టు కోసం కష్టపడిపోయాడు. దూరంలో అంటే దూరం కష్టపడిపోయాడు ఆకులు చూసి. ఆయన బాధ ఏంటంటే, నన్ను మోసం చేశావు నువ్వు. అట్లా జరిగిద్దన్నా, చెట్లు అట్లా జరుగుతుందా, చెట్లలో అట్లా జరుగుతుందా అంటే జరుగుతుంది.
ద్రాక్ష చెట్లు మీరు చూసే ఉంటారు. ద్రాక్ష చెట్లు మీకు అవసరమైతే ఫోటోలు కూడా వేసి చూపిస్తాడు. ద్రాక్ష చెట్లు అవసరమైతే ఆ ద్రాక్ష చెట్లలో కూడా చేదు ద్రాక్షలు కాస్తాయని మీకు తెలుసా? కారు ద్రాక్షలు కాస్తాయని మీకు తెలుసా? అది కూడా బైబిల్లోనే రాసుంది. నిక్కమైన ద్రాక్షవల్లి వలె నేను నిన్ను నాటి తిని నీవు జాతిహీనపు ద్రాక్షవల్లి ఎట్లయితివి? నీవు కారు ద్రాక్షలు ఎందుకు కాచావు? శ్రేష్టమైన ద్రాక్షవల్లి వల్ల నిన్ను నాటానే, ఎందుకు ఇలాగ అయిపోయావు అంటే, ద్రాక్షకాయలు చేదు ఎందుకు అవుతాయంటే దానికి ఒక కారణం ఉంది. చేదైన వేరు మొలిస్తే అలా జరిగిద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే మరికొన్ని కూరగాయల్లో కూడా మీరు చూడొచ్చు. దోసకాయ చూడండి. దోసకాయలు ఎప్పుడన్నా పొలాల్లో పండిన దోసకాయలు ఎప్పుడన్నా లైవ్లో కోసుకొని తిన్నారా? అన్ని కాయలు ఒకే రకంగా ఉంటాయా? సచ్చినట్టు కొరికి చూడాల్సిందే దోసకాయని. ఎందుకంటే కొన్ని దోసకాయలు చేదయ్యే అవకాశం కూడా ఉంటుంది. మళ్ళీ ఇంకొన్ని కాయలు ఉన్నాయి కూరగాయల్లోనే, ఇంకొన్ని కూరగాయలు బీరకాయలు కదా. అది మీరు ఆడోళ్ళు చెప్తారని నేను చూస్తున్నాను. అలాగే మరికొన్ని కూరగాయలు. సరే, మనకి 2 జాలేబ్బా, బీరకాయలు కూడా చేదు బీరకాయలు వస్తాయి. అలాగే దోసకాయలు చేదు దోసకాయలు వస్తాయి. ఎందుకు అంటే వాటికి పుట్టే వేర్లలో ఏదన్నా చేదు వేరు మిక్స్ అయిందా కాయలన్నీ చేదెక్కిపోతాయి. అది ప్రాబ్లం. ఒక్కొక్క చెట్టుకి కాసిన కాయలన్నీ కూడా చేదైపోతాయి. అబ్బా, ఈ చెట్టు కాయ అంతా చేదేరా అనుకుంటారు. ఎందుకంటే చేదైన వేరు లింక్ అయిందంటే దాని కాపు చేదైపోయింది. అంటే దాని ధర్మానికి విరుద్ధమైన కాపు కాసే అవకాశం పండ్ల చెట్లకి ఉంది అనేది మీకు అర్థం కావటానికి నేను ఇది చెప్పా. దాని ధర్మానికి విరుద్ధమైనటువంటి కాయలు కాసేటువంటి విధానం అనేది పండ్ల చెట్లకి ఉందా లేదా, దానికి రుజువుగా మీకు బీరకాయ చెట్టు, దోసకాయ చెట్టు, ద్రాక్ష చెట్టు చూపించి, అదేవిధంగా దాని ధర్మానికి విరుద్ధమైన కాపు కాసే విధంగా అంజూరపు చెట్లకు కూడా ఉందంటానికి ఇక్కడ రాయబడిన ఉదంతం సాక్ష్యం. అంటే కాయ ఒక్కటి కూడా లేకుండా పూర్తి ఆకులను చూపించి మోసం చేసే అవకాశం ఉంది అంటానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఎందుకు అంత కోపడ్డాడు? అక్కడ 3 పాఠాలు నేర్పడానికి దేవుడు పూనుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 3 లేక 4 పాఠాలు అందులో ఉంటాయి, మీకు అందిస్తా. మొదటి పాఠం ఏంటంటే, వేషధారణను నేను ఇష్టపడను. ఉంటే చల్లగానన్నా ఉండాలి, లేదా వెచ్చగానన్నా ఉండాలి. లోపల తేడాగా ఉంటా, బయటికి ఒక రకంగా కనపడి ఈ మోసగించేటువంటి విధానం నాకు నచ్చదు అనే దాన్ని బాహాటంగా తెలియజేస్తున్నాడు ప్రభు. అలాంటి పరిస్థితి ఒకవేళ మన దగ్గర కనబడితే ఎంత కోపం అంటే ఆయనకి, వేళ్లతో సహా ఎండిపోవటం అంటే ఏంటో తెలుసా? మొదల కంట నరకబడటం అంటే మళ్ళీ చెట్టు తిరిగి మొలిచే అవకాశం ఉంటుంది. వేళ్లతో సహా ఎండిపోతే ఇక మళ్ళా తిరిగి అది బ్రతికే ఛాన్సే లేదు. ఎందుకు వేళ్లతో సహా ఎండిపోయేటువంటి పరిస్థితిని కల్పించాడంటే ఆ చెట్టుకు పుట్టిన వేర్లే తేడాగా పుట్టినాయి. అయిపోయింది. ఇది మొదటి పాఠం. ఇక రెండవది ఏంటంటే, అందులోనే ఆయన ఒక మాట పలికినప్పుడు మరునాడి కల్లా అది ఆకులతో, ఈ వేర్లతో సహా ఎండిపోయిన ఉదంతాన్ని చూపించి యేసు ప్రభు అన్నీ విరమరిచి చెప్పాల శిష్యులకి. లేకపోతే అక్కడ ఆ పాఠం కూడా చెప్పాల్సింది. అసలు ఎందుకు శపించావు ప్రభువా అని వాళ్ళు అడిగేది ఉండే, ఆయన చెప్పేది ఉండే. చెప్పాలా? ఆ విషయం చెప్పాలా? కానీ ఒక సంగతి చెప్పాడు. పేతురు ఆ చెట్టును చూసి, ప్రభువా, నిన్న నీవు శపించిన అంజూరపు చెట్టు వేళ్లతో సహా ఎండిపోయిందయ్యా, ఎంత గొప్ప విషయం ఇదేనంటే, ఆహా, నీకు ఇది ఇట్లా అర్థమైందా? వాస్తవంగా అడగాల్సిన పాయింట్ ఏంటి? అసలు ఎందుకు శపించావు ప్రభువా అనేది ప్రశ్న. అది వచ్చినట్టయితే ఇప్పుడు ఈ మ్యాటర్ అంతా చెప్పేవాడు. కానీ దాన్ని వదిలేశారు వాళ్ళు. మరునాడు చూసినప్పుడు అది వేళ్లతో సహా ఎండిపోయేసరికి ఆశ్చర్యపోయి, ప్రభువా, నువ్వు పలికావో లేదో ఎండిపోయింది అంటే, ఓహో
అంటే అసలు పాయింట్ వదిలేశారు, మీరు ఇది పట్టుకున్నారు. ఓకే, పోనీ దీనిలోంచి ఒక పాఠం నేర్పుతాలే అని వాళ్ళ బుర్ర ఏదైతే ఆలోచించిందో ఆలోచించడానికి సపోర్టివ్గా ఒక వాక్యం చెప్పాడు అక్కడ. అదేంటంటే, ఈ అంజూరపు చెట్టుకి ఎలాగో జరిగిందో అలాగే ఒక కొండ వైపు నీవు చూచి ఇది ఎత్తబడి సముద్రంలో పడవేయబడునుగాక అని తన మనసులో సందేహింపక పలికిన ఎడలా అలాగూ జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏదైనా ఒక సంగతిని విశ్వసించేటప్పుడు ఇక అరమరిక లేకుండా, సందేహం లేకుండా విశ్వసించాలి. దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఆ విశ్వాసం కూడా ఎలా ఉంచాలి అంటే సగం అది సగం ఇది కాదు, అయితే ఇది లేకపోతే లేదన్నట్టు కాదు. నేను ప్రార్థించాను, నేను విశ్వసించాను, నేను ఎదురు చూస్తున్నాను, నా దేవుడు తప్పకుండా నా ఎడల ఈ కార్యం జరిగించునని రూఢిగా నమ్మండి, సందేహం పెట్టుకోవద్దు అని ఆ తర్వాతే అంటాడనమాట. మీరు ప్రార్థనలో అడుగువాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడుననే మాట కింద అంటాడు. అంటే విశ్వాసం ఎంత స్థిరంగా ఉండాలి. దేవుని దగ్గరకు వచ్చి ఏదైనా ఒక విషయం అడిగినప్పుడు, ప్రార్థనలో నువ్వు దేవునికి నీ మనవులు తెలియజేసినప్పుడు, దేవుడు తప్పనిసరిగా నీకు ప్రతిఫలం ఇస్తాడని నమ్మే విషయంలో రాజీ ఉండొద్దు అని కూడా రెండవ పాఠం నేర్పాడు. కొంతమంది ప్రార్థన చేస్తానే ఉంటే ఒక పక్క డౌట్ కొడతానే ఉంటుంది. ఇలాంటి ప్రసంగం విని ఒక ముసలమ్మ ఒక ఆమె పోయే దారిలో ఒక పెద్ద గుట్ట ఉందంట. అంటే గుట్ట ఆమెకేం అడ్డం లేదు, అయ్యగారు చెప్పి ఇలాంటి ప్రసంగం విని ఒక ముసలమ్మ ఒక ఆమె పోయే దారిలో ఒక పెద్ద గుట్ట ఉందంట. అంటే గుట్ట ఆమెకేం అడ్డం లేదు, అయ్యగారు చెప్పాడు ఇది ఈ కొండను చూసి లేచి సముద్రంలో పడమంటే పడిద్ది అని చెప్పి ప్రసంగం చేశాడు కదా అని ఆ గుట్టకాడికి పోయి యేసు నామములో ఈ గుట్టలేసి అవతల పడును కాక అని ఒక్క అనిపించి చూస్తుందంట, పడిందా లేదా అని. అంటే ఒక్కరిని ఎందుకు తెరిచి చూసింది? సరే పళ్ళ అప్పుడు అండి నాకు తెలిసి ఇది పడదని అసలు మాట అప్పుడు బయట పెట్టింది. ఏమని? నాకు తెలుసు ఇది పడదని. అంటే లోపల నిశ్చయిత ఏంటి? జరగదని. కానీ బయటికి పలికిందేంటి? జరగాలని. అది ఎట్లా అయింది? కొంతమంది తెలివితేటలు ఇట్లా తగలబడతాయి. దేవునికి మహిమ. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. మనం పెదవులతో ఏం పలుకుతున్నామో అనేది సెకండు, మనం లోపల ఏది విశ్వసిస్తున్నామో అనేది మొదటిది. ఏమైనా అర్థమైందా మీకు? నువ్వు ఏం అంటున్నావో అనేది రెండవది చూస్తాడు, ఏమి అనుకుంటున్నావో దానికి మెయిన్గా దేవుడు ప్రయారిటీ ఇస్తాడు. అర్థమైందా? ఆయన వారి హృదయము నెరిగి, హృదయము 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 ఎన్నిసార్లు రాసిందో. హృదయమందు విశ్వసించిన ఎడల, హృదయమందు నమ్మిన ఎడల